హాయ్ ఫ్రెండ్స్, ఆది టైలర్. వీడియోలో వచ్చేసి భుజం పైన బఫ్ వస్తుంది కదా లైట్గా. ఆ బఫ్ ఎలా కుట్టాలి వచ్చేసి బాడీ అటాచ్మెంట్ అనమాట. బాడీ అంటే మిడ్డీ మోడల్ అనమాట. సన్న సన్న ఫిల్టులు వచ్చేస్తాయి. బాడీ అటాచ్ ఎలా చేసుకోవాలి, ఆ ఫిల్టులు అనేది ఎలా వేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే ప్యాంట్ కూడా ఫిల్టులు వస్తాయి మోకాల పైకి అనమాట, డిజైన్ అనమాట. మీకు అది కూడా కుట్టి చూపిస్తాను. ఇది వచ్చేసి బఫ్ ఫస్ట్ హ్యాండ్స్ కుట్టేస్తున్నాను. మామూలుగా ఎక్స్ట్రా పెట్టుకున్నాను బఫ్కు, అంటే లైట్గా వస్తుందన్నమాట. పైన కుచ్చు మాదిరి వచ్చేస్తుంది లైట్గా. ఇలాగా ఫస్ట్ అనేది మామూలుగా పైపింగ్ ఏం లేదు, ప్లెయిన్. ఇది పైపింగ్ ఏం లేదు అనమాట, ప్లెయిన్ డ్రెస్సే. పైపింగ్ ఏం వద్దన్నారు కస్టమరు. పైపింగ్ లేకుండా ప్లెయిన్గా కుట్టమన్నారు, అందుకని నేను పైపింగ్ వేయకుండా ప్లెయిన్గా కుట్టేస్తున్నాను. ఇలాగ హ్యాండ్స్ అనేది కుట్టుకోవాలి, సేమ్ ప్రాసెస్. తర్వాత లైనింగ్ అంతా మొత్తం అటాచ్ చేసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాగా కుట్టుకోవాలి. మొత్తం మర్చి కుట్టుకోవాలి. మర్చి కుట్టిన తర్వాత పైన ఫోల్డ్ తీసుకోవాలి. ఇలాగ కుట్టుకోవాలి. మళ్ళీ పైన వారకు కుట్టేసుకోవాలి. కుట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఇది కూడా వేసుకోవాలి. ఇలాగ ఆపోజిట్ అంటే ఆపోజిట్ షేప్ ఏమి ఉండదు, ఆపోజిట్ ఏమేమి అవసరం ఉండదు. ఇది మామూలు హ్యాండే కాబట్టి ఇప్పుడు మొత్తం రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలి. అంటే లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాం అనమాట. మెయిన్ పీస్ ఎక్స్ట్రా ఉంది కదా, ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలి. కుట్టిన తర్వాత ఇలాగ మొత్తం అటాచ్ చేసుకోవాలి. మొత్తం ఫిక్స్ చేసుకొని ఎక్స్ట్రా ఎంత ఉందో అంత కరెక్ట్గా కట్ చేసుకోవాలి. మన బఫ్ ఎంత కావాలో అంత పెట్టుకొని ఫిల్డులు వేసుకోవాలన్నమాట. సన్న సన్న ఫిల్డులు వస్తాయి, బాడీకి కూడా అట్లా వస్తుంది. బాడీ అటాచ్ అనమాట. హాఫ్ మిడ్ అనమాట, మిడ్డీ మోడల్. ఇది కూడా హాఫ్ మిడ్ అంటారు. మీకు మొత్తం బాడీ కూడా ప్లెయిన్ ఉంది అని చెప్పేసి బాడీ కూడా మొత్తం కుట్టాను నేను. ప్లెయిన్ ఉంది అని చెప్పేసి మోడల్ లేదని చెప్పేసి మా బాడీ కూడా మొత్తం ఏం చూపించలేదు, ప్లెయినే కుట్టాను నేను. ఈ బఫ్ హ్యాండ్స్కి బఫ్ వేస్తాం కదా భుజం పైన, ఈ పైన బఫ్ వస్తుంది. బఫ్ వేసిన తర్వాత మీకు బాడీ చూపిస్తాను మొత్తం. అంటే బాడీ అటాచ్ చేసి పెట్టాను, సైడ్ కుట్టలేదు. సైడ్ కుట్టేది చూపిస్తాను మీకు. ఆ ఫిల్ట్ ఎలా వేసుకోవాలి అని చెప్పేసి, సైడ్ ఎలా కుట్టుకోవాలని చెప్పేసి చూపిస్తాను. మొత్తం ప్లెయిన్ ఉంది, రౌండ్ నెక్ అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్. ఇది వచ్చేసి మనం అడిగి వరకు నుంచి ఫిల్ట్ రావాలి. ఇది కూడా అడి వరకు కచ్చుకలు వేసుకోవాలి. ఇలాగా నేను వచ్చేసి అందాజగా ఫిల్టర్లు వేస్తున్నాను. అంటే కొద్దిగా ఎక్స్ట్రా క్లాతే, అంటే ఎక్స్ట్రానే ఫిల్టర్లు వేస్తున్నాను అనమాట. ఎక్స్ట్రా పెట్టేసి క్లాత్కు మళ్ళీ కుట్టేటప్పుడు ఏమటుకు మనం చూసుకోవాలి, సంఖ చిన్నగా ఉందా పెద్దగా ఉందా అని చెప్పేసి చూసుకోవాలి. చూసుకొని ఫిల్టర్లు ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా సంఖ వచ్చేటట్టు వేసుకోవాలన్నమాట, సమానంగా. ఇలా సన్నగా వేసుకోవాలి ఫిల్టర్లు. ఓన్లీ భుజం పైన ఒక్కటే వస్తుందన్నమాట, కింద ఏం ఫిల్టర్లు ఏం రావు, బఫ్ రాదు. భుజం పైన ఒక్కటే వస్తుందన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇది ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఒక 2.5 ఇంచి వచ్చేసి ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసుకున్నామంటే బఫ్ హ్యాండ్స్ అనేది చూడండి, బఫ్ ఎలా వచ్చింది. పైన ఓన్లీ పైన భుజం పైన ఒక్కటే వస్తుంది అనమాట, కింద ఉండదు. చూడండి, కుట్టిన తర్వాత మీకు బాగా నీట్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఓన్లీ ఇలా చూపిస్తున్నాను. కుట్టిన తర్వాత బాగా కూర్చుంటుంది భుజం పైన. సేమ్ ప్రాసెస్ ఇది కూడా అలాగనే కుట్టుకోవాలి. నేనేమంటే ఫిల్టులు కూడా ఎక్స్ట్రా వేస్తున్నాను. కుట్టేటప్పుడు సంఖ సరిపోయిందా లేదా, కరెక్ట్ ఉందా లేదా చూసుకొని ఫిల్టులు అనేది తీసుకోవచ్చు తర్వాత మళ్ళీ. అంటే మనం ఎక్స్ట్రా ఫిల్టులు వేసాం కాబట్టి కొద్దిగా ఎక్కువనే వేసాను నేను, అందుకని మనం కుట్టేటప్పుడు చూసుకొని తీసుకోవచ్చు అని చెప్పేసి 1, 2 అటుపక్క ఇటుపక్క 2 సైడు సమానంగా తీసుకోవాలన్నమాట. అంటే 3 ఫిల్టులు తీస్తే సంఖ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. చూడండి, ఇలా సన్న సన్న ఫిల్టర్లు అనేది వేసుకున్నామంటే భుజం పైన బఫ్ అనేది బాగా నీట్గా కూర్చుంటుంది అనమాట. ఇది కూడా చూపిస్తాను మీకు. చూడండి బఫ్ ఎలా వచ్చింది. కుట్టిన తర్వాత మీకు ఇంకా బాగా వస్తుంది, చూపిస్తా కుట్టిన తర్వాత కూడా మీకు. చూడండి, ఇప్పుడు బాడీ ఒకటి అంటే మొత్తం అటాచ్ చేశాను, టచ్ చేస్తున్నాను ఇప్పుడు. అంటే ఫ్రంట్ టచ్ అనమాట, టచ్ చేసుకుంటున్నాను. బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ అనమాట,
ప్లెయిన్ బాడీ ఊకే రెడీ చేసి పెట్టాను. ప్లెయిన్ నెక్ అని చెప్పేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ ఉంది. మొత్తం రౌండ్ నెక్ కుట్టి పెట్టాను. టచ్లు కుట్టలేదు. కుట్టి చూపిస్తున్నాను. టచ్లు వేసుకుంటున్నాను ఫ్రంట్. చూడండి టచ్ అనేది వచ్చేస్తే బాడీకి బాగా నీట్గా ఉంటుందన్నమాట. టచ్లు వేసుకుంటే లుక్ అనేది బాగుంటుందన్నమాట. అంటే అటాచ్ ఉంటుంది అనమాట. బాడీ అటాచ్ వస్తుంది ఆడ. చూడండి టచ్లు అలా వచ్చేస్తున్నాయి. దీనికి కూడా సేమ్ ప్రాసెస్. టచ్లు అనేది వేసుకుందాము. ఈ టచ్లు వేసిన తర్వాత మీకు సోలర్ ఎలా టచ్ చేసేయాలో చూపిస్తాను మీకు. ఎందుకంటే కొంతమంది కచ్చే తొలగిస్తుంటారు సోలర్స్. ఇది పక్కా వచ్చేస్తుంది అనమాట. సోలర్ అనేది పక్క వచ్చేస్తుంది. మీకు చూపిస్తాను ఎలా వచ్చేది అని చెప్పేసి. సోలరు కచ్చే లేకుండా పక్క వచ్చేస్తుంది అనమాట. కొంతమంది ఏం చేస్తారు తెలియక కచ్చే కుట్టేస్తారు. అలాగా నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి సోలర్స్ ఎలా కుట్టాలి అనేది. చూడండి ఈ క్లాత్ అనేది పైకి రావాలా, ఆపోజిట్ మళ్ళీ ఈ పక్కది కూడా ఆపోజిట్ కుట్టుకోవాలి. చూడండి కింది క్లాత్ పై క్లాత్ చూడండి ఇలా పెట్టేస్తున్నాను. చూడండి ఈ క్లాత్ అనేది ఇలా పైకి రావాలా. 2 దారాలు అనేది క్యాన్వాస్ మీద, అంటే మన ఫ్రంట్ క్యాన్వాస్ మీద 2 దారాలు అనేది పైకి ఉండాలి. మీకు మళ్ళీ చూపిస్తున్నాను. ఇదో చూడండి ఇది అనేది ఈ పక్క కానీ పైకి రావాలా. చూడండి ఇలా పైకి రావాలన్నమాట. ఇలా పైకి వచ్చేస్తే మీకు పక్క అనేది వచ్చేస్తుందంట. మోటు కూడా రాకుండా కరెక్ట్ ఉంటుందన్నమాట. ఆ మోటు కూడా ఈ వారక్ అనేది మోటు కూడా రాకుండా చూడండి. ఇది కూడా మళ్ళీ చూపిస్తున్నాను మీకు. ఇది బ్యాక్, ఇది ఫ్రంట్ అనమాట. ఇది ఇలా పరుచుకోవాలి. చూడండి అదా లైనింగ్ చూపిస్తున్నాను కదా, లైనింగ్ అది. ఇది ఫ్రంట్. చూడండి నెక్ కూడా కానొస్తుందా కింద. ఇది మనము ఇప్పుడు ఏం చూపిస్తాను చూడండి మళ్ళీ మీకు. ఇలాగా పైకి అనేది ఫోల్డ్ చేసుకోవాలి. ఈ ఫ్రంట్ అనేది సెంటర్లో ఉండాలి. ఇది సెంటర్లో పెట్టేసి ఇది పైకి అనేది రావాలి. ఒక దారం పైకి అనేది క్యాన్వాస్ మీద పడిందంటే ఆ మోటు కూడా అనేది రాదు. మీకు నీట్గా వచ్చేస్తుంది అనమాట. నీకు నీట్గా తిరుగుతుంది. ఇది పక్క వచ్చేస్తుంది. కచ్చ లేకుండా పక్క వచ్చేస్తుంది అనమాట మీకు. చూడండి ఎలా వచ్చేసింది. ఆ మోట్ అనేది కూడా రాదనమాట. చూడండి ఆడ మోట్ అనేది కూడా మీకు చూపిస్తున్నాను. చక్కగా వచ్చింది కదా. ఆ మోట్ అనేది కూడా రాకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. సోలర్స్ అనేది అటాచ్ చేస్తున్నాను. అంటే లైనింగ్కు అటాచ్ చేస్తున్నాను అనమాట. ఎక్కువ తక్కువ అంటే మళ్ళీ సైజ్ చేసుకున్నాము. సోలర్స్ బ్యాక్ రౌండ్ కుట్టేసుకుందాము. కుట్టేసేస్తున్నాను బ్యాక్ రౌండ్. మనము కుట్టేసిన తర్వాత సోలర్ ఎక్కువ తక్కువ అని చెప్పేసి ఆ పక్క ఈ పక్క కట్ చేసుకొని హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి. మీకు వీడియో పెట్టాను ఫ్రెండ్స్, ట్రైనింగ్ క్లాస్ అని చెప్పేసి. వీడియో చూడండి, ఇంటికాడ ఉండి మీకు చూసి నేర్చుకోండి. మీకు ఇంకా మంచిగా చెప్తున్నాను. మీకు డబ్బులు ఇచ్చి కూడా చెప్పరు. అలా డబ్బులు ఇచ్చి మీరు నేర్చుకుంటారు కదా, వాళ్ళు కూడా చెప్పింటారు మీకు. అలా నేను క్లియర్గా చెప్తున్నాను నేర్చుకోమని. మీరు ఇంటికాడ ఉండే నేర్చుకోవచ్చు. ఇంకా వీడియో కూడా పెట్టేస్తాను, రెడీ చేస్తున్నాను. మీకు మిషన్ ఎలా కుట్టాలి, ఎలా తొక్కాలి, అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవాలి, బాబీను డబ్బీ. చూడండి బ్యాక్ ఫ్రంట్ ఎలా వచ్చింది. కచ్చ లేకుండా మీకు చూపించాను కదా ఇలాగా. చూడండి కచ్చ లేకుండా ఇలాగా వచ్చేస్తుంది అనమాట. మేము సైజ్ చేసుకుంటున్నాను సోలర్స్. చూడండి బ్యాక్ వెనకాల లైనింగ్ క్లాత్ మీద కచ్చ ఏమైనా కానొస్తుందా, కానరాలేదు కదా. అలాగ వచ్చేస్తుంది అనమాట. పక్క వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు ఈ పక్క మనం సమానంగా ఒకరు కట్ చేశాను కదా, ఇది కూడా సైజ్ చేసుకోవాలన్నమాట. మీకు ఇంటికాడ ఉండి నేర్చుకోవచ్చు. కరెక్ట్గా మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. మీకు డబ్బులు ఇచ్చి నేర్చుకున్నా కూడా వాళ్ళు అంత క్లారిటీగా చెప్పిండారు వాళ్ళు. మీకు క్లారిటీగా చెప్పేస్తున్నాను. ఇంటికాడ ఉండి నేర్చుకోండి. చూడండి వీడియో ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోలు అనేది మీకు వీడియో చేసి నోటిఫికేషన్ వచ్చేస్తుంది. చేసినా మీకు వీడియో పెట్టేస్తాను మంచి మంచివి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. సపోర్ట్ చేసినారంటే ఇంకా మంచి మంచి వీడియోలు అనేది చేసి నేను వీడియో చేసి పెట్టేస్తాను. ఇది చూడండి, ఇది సెంటర్ మనం కుట్టేస్తాం కదా, అదే సెంటరు. ఇప్పుడు చూసుకుందాం సంఖ్య ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చెప్పేసి. కొద్దిగా తక్కువ ఉంది. ఫిల్టర్ అనేది నేను కుట్టినాం కదా ఫస్ట్, అది అనేది ఉప్పు తీసుకోవాలి కొద్దిగా. అంటే కట్ చేసుకోవాలి. కట్ చేయడం అంటే ఆ ఫిల్టర్ అనేది కుట్టేసినది కుట్టు ఉపదిస్తే సరిపోతుంది. ఆ కుట్టు అనేది నేను కట్ చేస్తున్నాను. చూడండి ఇలాగా ఒక 1/2 ఇంచ్ అనేది
ఎగస్ట్రా వస్తుందన్నమాట. ఎగస్ట్రా పావించి ఏం కాదు, అది కటింగ్లో వెళ్ళిపోతుంది. చూడండి ఒక పావించి అనేది ఉంది. ఆ పావించి అటు పక్క కూడా పావించి వదులుకోవాలి మనం. ఈ పక్క పావించి వదిలాక అటు పక్క కూడా పావించి వదిలేస్తే సమానంగా వచ్చేస్తుంది అనమాట. అది సమానం, ఇది సమానం, ఫ్రంట్ సమానం, బ్యాక్ సమానం వచ్చేస్తుంది. మనం కటింగ్లో వెళ్ళిపోతుంది అన్నమాట పావించి. ఆ పావించి ఏం కాదు, మరి ఎక్కువ రాకూడదు అన్నమాట. పావించి కంటే ఎక్కువ రాదు. పావించి వచ్చేస్తే మనం సైడ్ కుడతాం కాబట్టి సైడ్ కటింగ్లో ఎక్స్ట్రా క్లాత్ కట్ చేస్తాం కదా, ఆ కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇది కూడా పావించి వచ్చేసింది. ఇది కూడా పావించి కట్ చేసుకోవాలి. మనం కుట్టిన తర్వాత కట్ చేసుకోవాలి చెప్తున్నా నేను. సమానంగా కుట్టుకున్న తర్వాత మనం హాఫ్ ఇంచ్ పెట్టాం కదా, ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచ్, ఇటు సైడ్ కూడా హాఫ్ ఇంచ్ పెట్టుకున్నాం కదా. అటు సైడ్ అనేది సమానంగా హాఫ్ ఇంచ్ వచ్చేస్తే ఎక్స్ట్రా క్లాత్ అనేది మనం సైడ్ కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి. చూడండి మళ్ళీ బఫ్ హ్యాండ్స్ చూపిస్తాను. చూడండి ఎలా వచ్చింది బఫ్ అనేది ఇలా వచ్చేస్తుంది. చూడండి మళ్ళీ కుట్టేసుకోవాలి. అంటే నేను హాఫ్ కుట్టేసాను కదా, ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టేస్తుంది అనమాట. ఇప్పటికైనా ఫ్రెండ్స్ మీరు హాఫ్ కుట్టేసుకోండి, కరెక్ట్ వచ్చేస్తుంది. అటు సైడు ఇటు సైడు కరెక్ట్ వచ్చేస్తుంది. హాఫ్ కుట్టుకుంటేనే మేలు. నేను ఇప్పుడు కుట్టేశాను కదా, అలాగా హాఫ్ కుట్టుకోండి. డైరెక్ట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అనేది సంఖ అనేది అలా కుట్టకూడదు. హాఫ్ కుట్టిన తర్వాత ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టేసుకోండి, ఏం కాదు. ఇది కూడా సేమ్ ప్రాసెస్. సెంటర్ ఖర్చుకి వేసుకుంటున్నాను. ఈ సెంటర్ అనేది ఖర్చుకి వేసుకున్న తర్వాత సెంటర్ అనేది పెట్టుకొని అటు సైడ్ ఇటు సైడు హాఫ్ ఇంచ్ వదిలాం కదా, ఇది కూడా బ్యాక్ ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ అదే ప్రాసెస్ చేసుకోవాలి. ఇది కూడా తక్కువ వచ్చింటుంది, ఇది కూడా తక్కువ వచ్చి అది సెంటర్ పెట్టుకొని ఇది కూడా ఫిల్టర్ అనేది అది ఫిల్టర్ వేసాం కదా, ఆ కుట్టు అనేది కట్ చేసుకొని ఓ 4 ఫిల్టర్లు వదులుకున్నామంటే ఇది కూడా హాఫ్ ఇంచ్ వదులుకొని ఇటు సైడ్ అటు సైడ్ కుట్టేటప్పుడు కటింగ్ వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇది కూడా సేమ్ ప్రాసెస్, ఇది కూడా అలాగనే కట్ చేసుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోలు చేస్తా ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ ఫర్ వాచింగ్. చూడండి ఇది కూడా కట్ చేసుకుందాం కదా, ఇలాగా సేమ్ అనమాట. ఇది కూడా హాఫ్ ఇంచ్ వదిలేసి కుట్టేస్తున్నాము. ఇప్పుడు ఫస్ట్ నుంచి కుట్టేసుకోవాలన్నమాట. చూడండి ఈ ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు మనం సగం కుట్టాం కాబట్టి ఇది ఫస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కుట్టేసుకోవాలి. ఇలాగా ఇది సగం వేసుకోవాల్సిన లేదు, మనం సగం కుట్టాం కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కుట్టేసుకోవచ్చు అనమాట. చూడండి సైడ్ కుట్టేసి చూపిస్తాను మీకు. 17 చెస్ట్ కొలత అనమాట. కింద వచ్చేసి 14 నడుము, అంటే నడుము అనమాట. 14 మార్కింగ్ వేస్తున్నాను. చేయి లూజ్ వచ్చేసి 5 ఇంచులు, అంటే 10 ఇంచులు అనమాట, రౌండ్ ఆఫ్. చూడండి 5 ఇంచులు మార్కింగ్ వేస్తున్నాను. ఇప్పుడు సైడ్లు అనేది కుట్టుకున్నాం. సైడ్లు కుట్టిన తర్వాత మనం ఫిల్ట్ వేసుకోవాలి. రౌండ్ ఆఫ్ తగిలించాం మనం. అంటే మనం లాంగ్ ఫ్రాక్ కుట్టుతాం కదా, లాంగ్ ఫ్రాక్ ఏమంటే మనం బాడీ అటాచ్ చేస్తాము, ఇది అలా లేకుండా రౌండ్ ఆఫ్ అటాచ్ చేయాలన్నమాట. ఇది మామూలుగా అయితే బాడీకి అటాచ్ చేసుకుంటూ మనం పోతాము, అలా లేకుండా అది కూడా బాడీకి అటాచ్ చేస్తాము. అది కూడా రౌండ్ ఆఫ్ అటాచ్ చేసుకోవచ్చు, బాడీకి అయినా అటాచ్ చేసుకోవచ్చు. ఇదేమంటే సన్న ఫిల్టులు వస్తాయి, చిన్న ఫిల్టులు వస్తాయి, చూపిస్తాను. ఆ ఫిల్టులు కూడా హాఫ్ పిడ్ అనమాట. ఇది హాఫ్ పిడ్ అంటే ఏమంటే లెంత్ ఒకటి తక్కువ పెట్టుకున్నారు, అంటే ప్యాంటుకు మోడల్ వచ్చింది. ఆ ప్యాంటు మోడల్ కూడా మీకు వీడియో చూపిస్తాను. మోడల్ అంటే పెద్ద మోడల్ ఏం కాదు, మోకాల కంటే కొద్దిగా పైన కటింగ్ చేసి మన ఫిల్టులు అనేది పెట్టుకుని రావాలి. కింద లూజ్ వచ్చేస్తుంది అనమాట. పైన ఫిల్టులు వచ్చేస్తే కింద ప్యారలల్ మాదిరి లూజ్ వచ్చేస్తుంది అనమాట. అది ఒక మోడల్ అనమాట, రెడీమేడ్ మోడల్. అది మీకు అది కూడా వీడియో చేసి పెట్టేస్తాను నెక్స్ట్ వీడియో. ఇది కుట్టిన తర్వాత ఇది అయిపోయినాక మీకు నెక్స్ట్ వీడియోలో అది కూడా పెట్టేస్తాను. ఇలా కుట్టేసుకోవాలి, మార్కింగ్ వేసుకోవాలి. సైడ్ ఒక సైడ్ కుట్టాం కదా, ఇంకో సైడు మార్కింగ్ వేసుకొని మనం ఇటు సైడు కింది పక్క మార్కింగ్ వేసుకోవాలి, పైన పక్క వేసుకోవాలి. కింది పక్క ఉంది చూసుకొని కరెక్ట్గా వేసుకోవాలి. చూడండి ఆ మార్కింగ్ వేసుకోవాలి. అలాగా ఆ మార్కింగ్ కాడికి
కుట్టేసుకోవాలన్నమాట. చూడండి మళ్ళీ డబుల్ కుట్టేస్తున్నాను. ఇలాగా కుట్టేసుకోవాలన్నమాట. మళ్ళీ పైన పక్కన ఒక కుట్టేసుకోవాలి, గ్యాప్ ఇచ్చి ఇలాగా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా అనేది మనం కట్ చేసుకుందాము. పావించి ఎక్స్ట్రా వచ్చింది కదా, ఇప్పుడు పావించి కటింగ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు సమానంగా వచ్చేస్తాయి అన్నమాట రెండు. అటు సైడ్ ఇటు సైడ్ హ్యాండ్స్ అనేది ఎక్స్ట్రా లేకుండా కటింగ్లో వెళ్ళిపోతుంది కాబట్టి కరెక్ట్ వచ్చింది. కింద కూడా కట్ చేసుకుంటున్నాను ఎక్కువ తక్కువ ఉంటే. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను ఫిల్టర్లు ఎలా వేసుకోవాలనేది. ఇది లైనింగ్ పక్కన పెట్టేస్తాము. ఫస్ట్ మెయిన్ పీస్ అనేది కుట్టుకున్నాము, సైడ్లు కుట్టుకున్నాము. ఫస్ట్ సైడ్ అనేది చూడండి 3 పీసులు ఉన్నాయి. గోల్ రావాలని చెప్పేసి నేను 3 పీసులు పెట్టాను. ఇది మామూలు పన్ననే, పెద్ద పన్ను ఏం కాదు, చిన్న పన్ను అనేది. చూడండి ఫస్ట్ జాయిన్ చేసుకుందాము పీసెస్. ఒక పీసు జాయిన్ చేసుకుందాము. ఇలా జాయిన్ చేసుకోవాలి సమానంగా పెట్టుకొని. చూడండి ఉల్టా సీదా ఉంది, ఇది దీంట్లో చూసుకోవాలి. ఉల్టా సీదా చూసుకొని మనం జాయింట్ కుట్టుకోవాలి. జాయింట్ కుట్టిన తర్వాత చూపిస్తాను మీకు, తిప్పేసి ఎలా వచ్చిందని చెప్పేసి రబ్ చేసుకోవాలి. ఇలా రబ్ చేసుకొని మళ్ళీ కుట్టేసుకోవాలి, డబుల్ కుట్టేసుకోవాలి. ఎందుకంటే సింగిల్ కుట్టేసాం కాబట్టి లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి డబుల్ కుట్టేసుకుంటే మనకు కొద్దిగా క్లాత్ అనేది కొద్దిగా గట్టిగా అంచు పీస్ కాబట్టి కొద్దిగా అంచు గట్టిగా ఉంటుంది. అంచు అంటే లోపలికి కుట్టాం కదా, అంచు లోపలికి కొద్దిగా స్ట్రాంగ్గా ఉంటుంది అన్నమాట కుట్టు. చూడండి ఇలా గీరుకోవాలి. ఇది కూడా అటాచ్ చేసుకోవాలి, సేమ్ ప్రాసెస్. ఇది కూడా జాయింట్ వేసుకోవాలి ఇలాగా. ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేసినంటే ఇంకా మంచి మంచి వీడియోలు పెట్టేస్తా ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళు ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేయమని, నేర్చుకోమని చెప్పండి. నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పండి నేర్చుకోండి అని చెప్పేసి. మీకు 1-2 సార్లు చెప్తున్నాను, నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి నేను 1-2 సార్లు చెప్తున్నాను. 1-2 సార్లు చెప్తున్నానని చెప్పేసి అనుకోవద్దు. వాళ్ళకి అర్థం కావాలని చెప్పేసి నేను చెప్తున్నాను. నేర్చుకునే వాళ్ళకైతే అర్థమైపోతుంది ఒకసారి చెప్పినా. ఎందుకంటే వాళ్ళు కొందరు నేర్చుకునే వాళ్ళు ఉంటారు, అందుకని చెప్పేసి నేను 1-2 సార్లు చెప్తున్నాను. ఏదైనా వీడియోలో కానీ 1-2 సార్లు చెప్తుంటాను అనమాట నేను, వాళ్ళకి అర్థం కావాలని. అందుకని నేను 1-2 సార్లు అని చెప్తున్నాను. 1-2 సార్లు చెప్తున్నాను అనుకోవద్దు. మీకు అర్థం కావాలని చెప్పేసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకు మాత్రమే అర్థం అవ్వాలని చెప్తున్నాను. మీకు నేర్చుకునే వాళ్ళు ఉంటారు కాబట్టి మీకు ఆటోమేటిక్గా చెప్పినది అర్థమైపోతుంది. వాళ్ళకు అర్థం కావాలని చెప్పేసి నేను 1-2 సార్లు చెప్తున్నాను వీడియో. చూడండి ఫ్రెండ్స్, ఇది ఫోల్డ్ చేసుకోవాలి. జాయిన్ చేసాం కదా, మనం లాంగ్ ఫ్రాకు 4 మడతలు వేసుకొని కచ్చకలు వేసుకొని మనం వీడియో పెట్టాను కదా ఒకటి, సేమ్ ఇది కూడా అలాగనే ఫిల్టర్లు వేసుకోవాలన్నమాట. సేమ్ ప్రాసెస్. 4 మడతలు వేసుకొని 4 మూలలకు 4 కచ్చకలు వేసుకొని ఇలాగా ఫిల్టర్లు వేసుకోవాలంట. 14 నడుము కదా, 7 ఇంచు రావాలా, 7 ఇంచు రావాలన్నమాట ఫిల్టర్లు పోను. ఇప్పుడు సన్న ఫిల్టర్లు ఒక సూది తీసుకోవాలి. ఆ సూది తీసుకొని ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటే వెళ్ళాలన్నమాట. అలా పెద్ద ఫిల్టర్లు ఏం కాదు. లాంగ్ ఫ్రాక్ కుడతాం కదా, ఏమంటే అది పెద్ద ఫిల్టర్లు వస్తాయి, ఇది చిన్న ఫిల్టర్ అనమాట. హాఫ్ మిడ్ అనమాట ఇది. చూడండి హాఫ్ మిడ్ అనమాట ఇది. ఇలా సన్నగా వేసుకోవాలి ఫిల్టర్ అనేది. మనకు 7 ఇంచు రావాలి కచ్చక కాడికి. మనము ఇలాగా 7 ఇంచు అని పెట్టుకుంటూ పోయినామంటే 14 నడుము అనేది వచ్చేస్తుంది అనమాట కరెక్ట్గా. చూడండి ఇలాగా మీకు కొలిచి చూపిస్తాను. మళ్ళీ టేప్తో మనకి కచ్చక వేసుకున్నాం కదా, ఆ కచ్చక వరకు మనకు 7 ఇంచులు రావాలి. ఇలాగా సన్నగా వేసుకోవాలన్నమాట. సన్నగా వేసుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. మనం ప్రతి ఒక్కటి ఇట్లా కొలిచి వేసుకోవాలి. కొలిచి వేసుకుంటే మటుకు కరెక్ట్ కొలత వచ్చేస్తుంది. మనం కొలచకుండా వేసినామనుకో కొద్దిగా ఎక్కువ తక్కువ వస్తుంది అన్నమాట.
కంపల్సరీ కొలిచేసుకున్నామంటే మీకు కరెక్ట్‌గా ఫిల్ట్ అనేది కరెక్ట్ వచ్చేస్తుంది. ఉప్పదీసే పని లేకుండా కరెక్ట్‌గా ఒకటేసారిగా కుట్టే వచ్చేస్తుందనమాట ఫిల్లులు. చూడండి మనం లాంగ్ ఫ్రాక్ అనేది కుట్టామంటే రౌండ్ టచ్ చేయనీకి పెద్దగా ఏస్తాం కదా! పెద్దగా లేకుండా ఇవి సన్నగా ఫిల్టులు వచ్చినాయన్నమాట. అంటే సన్నగా మోడల్ చూపిచ్చారు. ఒకటి ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో ప్రకారం కుట్టమన్నారు. ఆ ఫోటో ప్రకారం నేను కుడుతున్నాను. దానికొచ్చేసి సన్నగా ఫిల్టులు వచ్చినాయి. మీకు చూపిస్తాను. ఆ ఫోటో కూడా చూపిస్తాలేండి మీకు. ఆ ఫోటో అంటే మీకు థంబ్‌నెయిల్‌కి అటాచ్ చేస్తాను ఫోటో. ఆ ఫోటో ఎలా ఉన్నదని చెప్పేసి అలా ఆ మోడల్ కుట్టాను. ఏమంటే ఆ మోడల్ నేను మామూలుగా హాఫ్ హ్యాండ్స్ పెట్టాను. అంటే వాళ్ళు హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. హాఫ్ హ్యాండ్స్ పెట్టాను. దాన్ని బట్టి ఇది కూడా బఫ్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ పెట్టమన్నారు. హాఫ్ హ్యాండ్స్ పెట్టాను. చూడండి సన్నగా ఇలా వేసుకున్నాము. ఫిల్టులు సన్నగా వేసుకుంటూ పోవాలన్నమాట. సన్నగా వేసుకుపోయినామంటే మన కచ్చికలు వేసాం కదా! కచ్చికల వరకు 7 ఇంచ్ రావాలి. 7, 7 3 భాగాలు చేసామన్నమాట. కరెక్ట్‌గా వచ్చేస్తుందన్నమాట. ఫిల్టులు అనేది. ఇలా ఫిల్టులు అనేది వేసుకుంటూ మనం నీట్‌గా వేసుకోవాలి. వేసుకునేటప్పుడు కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు. కొద్దిగా సమానంగా నీట్‌గా వేసుకున్నామంటే ఫినిషింగ్ అనేది వచ్చేస్తుందన్నమాట. చూడండి ఇలాగా ఒక సూది అనేది తీసుకోండి. సూదితో ఫిల్టర్లు పెట్టుకుంటా వెళ్ళాలన్నమాట. ఇలాగ సూది అనేది తీసుకున్నాను. మిషన్ సూది, చిన్న సూది. మీరు కొద్దిగా దెబ్బ సూది తీసుకున్నా పర్వాలేదు. ఏది చూసుకున్నా పర్వాలేదు. చూడండి 7 ఇంచులు వచ్చిందా లేదని చూసుకుంటున్నాను. 7 ఇంచులు వచ్చేస్తే మనం కరెక్ట్‌గా ఆనించి మళ్ళీ ఫిల్టులు వేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సన్నగా ఫిల్టులు వేసుకుంటూ కరెక్ట్‌గా వేసుకుంటూ మనం చూసుకోవాలి. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్‌గా వస్తుందా లేదా మన ఫిల్టులు అని చెప్పేసి కొలిచి చూసుకుంటున్నాను మళ్ళీ. ఇలాగా కొలిచి చూసుకోవాలన్నమాట. చూడండి సన్నగా వేస్తున్నాను. మిడ్డీ మోడల్ అనమాట. మళ్ళీ అంత లాంగ్ మిడ్డీ కాదు, హాఫ్ మిడ్డీ అనమాట. 30 ఇంచులు పొడవు ఇది. ఆ ఫోటో కూడా చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీకు మధ్యలో ఫోటో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇలా వస్తుంది ఆ ఫిల్టర్ అనేది. మీకు ఫోటో చూపించిన అంటే ఫిల్టర్ అనేది అర్థమవుతుంది ఇలా వస్తుందని చెప్పేసి. ఆ ఫోటో కూడా చూపిస్తాను. ఈ ఫిల్టర్లు వేసిన తర్వాత మీకు ఫోటో అనేది ఒకటి పెడతాను. మీకు క్లారిటీగా వచ్చేస్తుంది. ఆ ఫోటో చూసినారంటే ఈ మోడల్ అని చెప్పేసి. మీకు పాయింట్ కూడా ఉంది. ఈ వీడియో అయిపోయిందంటే మీకు పాయింట్ కూడా నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వచ్చేస్తుంది. ఈ వీడియో ఫస్ట్ పెట్టేస్తున్నాను. ఆ పాయింట్ మోడల్ అనేది నెక్స్ట్ పెట్టేస్తాను వీడియో. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్. చూడండి సన్నగా వేస్తున్నాను. ఇలాగా సన్నగా వేసుకుంటూ కుచ్చులు పెట్టుకోవాలన్నమాట. ఇలాగా కుచ్చులు అనేది పెట్టుకుంటూ సన్నగా నీట్గా వేసుకోవాలి. నేను స్లోగానే వేస్తున్నాను. ఫాస్ట్ కూడా చూపించలేదు మీకు. స్లోగా నిదానంగా ఫిల్టర్లు అనేది వేసుకుంటున్నాను. చూడండి సమానంగా రావాలి కాబట్టి మనకు లేట్ అయినా పర్వాలేదు. కొద్దిగా నీట్గా కుట్టుకుంటే నీట్గా ఫిల్టర్లు వేసుకుంటూ నీట్గా కుట్టుకున్నామంటే ఫినిషింగ్ అనేది వస్తుంది. నీట్గా కుట్టినప్పుడు నీట్గా అనేది ఉంటుందన్నమాట. మనకు తొందర ఏం లేదు. నిదానంగా వేసుకోవాలి. ఫిల్టర్ అనేది నీట్గా వచ్చేస్తుంది అన్నమాట. చూడండి 7 ఇంచ్ అనేది కరెక్ట్ వచ్చేసింది అన్నమాట. ఇప్పుడు కొలిచి చూసుకుందాము. ఫోల్డ్ చేసుకొని సమానంగా పెట్టి చూడండి ఫిల్టర్ అనేది ఎలా వచ్చింది. 7 ఇంచ్ వరకు 14 అన్నమాట. కుట్లలో పోను మనకు 14 రావాలి. చూడండి ఫిల్టర్లు ఎలా వచ్చినాయి. సన్నగా రెడ్ మ్యాట్ మోడల్ అన్నమాట. ఇది వాళ్ళు ఫోటో ఇచ్చారు. ఆ ఫోటో మోడల్ అనేది మనం సన్నగా ఫిల్టర్లు వేసి కుట్టేస్తున్నాము. ఇది లైనింగ్ అనమాట. లైనింగ్ వచ్చేసి 2 పీసులు ఉన్నాయి. 2 పీసులు అంటే ఒక పీస్ జాయిన్ చేసుకోవాలి. అప్పుడు 2 పీసులు సమానంగా వచ్చేస్తాయి. చూడండి ఇలా జాయిన్ చేసుకోవాలి. ఇది కూడా మనము 3 భాగాలు చేసుకొని మనము కచ్చికలు వేసుకొని
చూడండి ఇది కూడా అటు సైడ్ ఈ సైడు కట్ చేసుకొని మనం 7 ఇంచులు 7 ఇంచులు అనేది కుట్టుకోవాలి. కచ్చికలు వేసుకున్నాం కదా. ఇది మనం లైనింగ్ తక్కువ ఉంది కాబట్టి గోలు దూరం దూరం వేసుకోవాలి ఫ్రెండ్స్. ఫ్రిల్స్ అనేది కొద్ది దూరం దూరం వేసుకున్నామంటే ఈ పెద్దగా వేసుకున్నా పర్వాలేదు, ఏం కాదు, లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి కొద్దిగా దూరం దూరం వేసుకొని ఫిల్టర్ అనేది కొద్ది కొలత అనేది మనకు కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే లూజు గోల్ తక్కువ ఉంది కాబట్టి లైనింగ్ ఏం కాదనమాట. లైనింగ్ వచ్చిన కాడికి పెట్టాను నేను. లైనింగ్ అనేది ఎక్కువ లేదు, లైనింగ్ ఎక్కువ తేలదు కాబట్టి తక్కువ తెచ్చారు. నేను 2 పీసులు వచ్చినాయి, 2 పీసులు అనేది జాయిన్ చేసి ఫిల్టర్లు వేసుకుంటూ వెళ్తున్నాను. ఎందుకంటే నేను గ్యాప్ కూడా పెట్టేశాను, దూరం దూరం పెట్టుకుంటూ పోతున్నాను ఫిల్టర్లు. ఎందుకంటే మనకు కొలత రావాలి కదా, 14 రావాలి కాబట్టి కరెక్ట్గా మనం దూరం దూరం వేసుకుంటూ వెళ్తున్నాను. ఇలా ఫిల్టర్ అనేది ఇలా వేసుకోవాలి లైనింగ్కు. ఇది కూడా కొలుచుకోవాలన్నమాట. కుట్టేటప్పుడు తక్కువ వస్తున్నాయి, ఫిల్టర్లు ఎక్కువ వస్తున్నాయి అని చెప్పేసి కొలిచినామంటే 2 సమానంగా వచ్చేస్తాయి అన్నమాట. అంటే ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా లేకుండా కరెక్ట్ టేప్ పెట్టుకొని ఏడేడు కుట్టుకున్నారంటే అది ఇది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి ఇలా ఫిల్టర్లు అనేది వేసుకోవాలి. లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ ప్లీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు 2 పరిచి చూసుకుందాము. లైనింగ్ కింద రావాలి, మెయిన్ పీస్ అనేది పైన రావాలి. సమానంగా ఉందా లేదని చెప్పేసి నేను కొలుచుకుంటున్నాను. ఇప్పుడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మనం కుట్టుకుంటూ పోదాము. పైన ఫిల్టర్ లైనింగ్ అటాచ్ చేసుకుంటున్నాము ఇప్పుడు. ఎందుకంటే ఫిల్టర్లు లోపలికి పెద్ద ఫిల్టర్లు వేసాము కదా, లైనింగ్ లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట. లోపల ఎట్లా ఉన్నాయో కాదు, పైన మనకు కరెక్ట్ ఉండాలి. మెయిన్ పీస్ ఒకటి, మెయిన్ పీస్ మనం కరెక్ట్గా వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తాయి. చూడండి ఇలాగా కుట్టేసుకుంటూ మనం ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని చూసుకుంటూ కుట్టుకోవాలన్నమాట. మనం ఎక్కువ అంటే కొద్దిగా ఉప్పు తీసుకొని మళ్ళీ ఫిల్టర్ అనేది లోపలికి దుబ్బొచ్చు, ఏం కాదు. చూడండి ఇలాగా. చూడండి ఫిల్టర్లు అనేది ఒక ఫిల్టర్ ఉప్పు తీస్తున్నాను, ఎక్స్ట్రా వచ్చింది. ఎక్స్ట్రా వచ్చిందంటే మనం ఫిల్టర్ అనేది కొద్దిగా పెద్ద చిన్నగా వేస్తాం కాబట్టి కొద్దిగా పెద్దగా వేస్తున్నామంటే కరెక్ట్ సరిపోతుంది అనమాట. ఇలాగా ఫిల్టర్ అనేది ఇలా వేసుకున్నామంటే లోపలికి వెళ్ళిపోతుంది, మనకు నడుము అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. మనకు ఇది కరెక్ట్ కొలత అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట లాస్ట్ వరకు. చూడండి నేను కొద్దిగా ఎక్కువనే పెట్టాను, మీకు వీడియోలో చూపించాలని అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకోవచ్చు అని చెప్పేసి మీకు చెప్పాలని చెప్పేసి అలా పెట్టాను నేను. చూడండి ఇలా కూడా చేసుకోవచ్చు. మన ఎక్స్ట్రా వచ్చింది లైనింగ్ అనేది మనం కొద్దిగా కుట్టు పదిసి అలా కుట్టుకుంటే అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు సైడ్ కుడుతున్నాను. సైడ్ కుట్టిన తర్వాత మనం ఒక 1/2 ఇంచ్ కిందకి వేసి రబ్ చేసుకొని తీసుకోవాలి. రబ్ చేసుకొని తీసుకున్న తర్వాత లైనింగ్ పక్కా తీసి సైడ్ స్ట్రైట్గా కుట్టుకోవాలి. మీకు చూపించాను కదా, లైనింగ్ పక్క తీసాను. ఫస్ట్ లైనింగ్ పెట్టి 1.5 ఇంచ్కి కుట్టాను లైనింగ్తో సహా. ఇప్పుడు మెయిన్ పీస్ కుడుతున్నాను. లైనింగ్ పక్కకు తీసి, ఎందుకంటే సైడు కుట్టుకోవాలి కదా. ఇప్పుడు 2 లైనింగ్ పీస్ మెయిన్ పీసు సమానంగా పెట్టి కుట్టేస్తున్నాను. సమానంగా అంటే కొద్దిగా 1 ఇంచి కుట్టాము కదా, 1.5 ఇంచి. ఆ 1.5 ఇంచి కిందికి దిగినాక కొద్దిగా సైడ్కి జరుపుకోవాలి. మెయిన్ పీస్ సైడ్ జరుపుకున్నాను. అంటే 2 సమానంగా రాకూడదు అనమాట. ఎందుకంటే లైనింగ్ తక్కువ ఉంది కదా, సమానంగా పెట్టేస్తే పట్టుకుంటుంది అనమాట. అలా పట్టుకోకుండా సైడ్ తీసేసి సైడ్ కుట్టేసినామంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు నడుము కొలుచుకుంటున్నాను, ఎక్కువ ఉందా కరెక్ట్ ఉందా అని చెప్పేసి. చూడండి మళ్ళీ ఒకసారి కొలుచుకుంటున్నాను, తక్కువ ఉందా ఎక్కువ ఉందా, దానికి దీన్ని టాలీ చేసుకుంటున్నాను. చూసుకోవాలన్నమాట దానికి సమానంగా ఉందా లేదా, ఎక్కువ ఉందా తక్కువ ఉందా. నడుము పెద్దగా ఉంటే మనకు కుట్టేసుకోవాలి అని చెప్పేసి చూసుకొని మనం కుట్టు అనేది వేసుకోవాలి. చూడండి మనం పీస్ తిప్పేస్తాను, మెయిన్ బాడీ అటాచ్ చేస్తాను కదా, అది పీస్ అనేది లోపలికి వేసుకోవాలన్నమాట. సెంటర్ ఉంది కదా, సైడ్ జాయింట్ వేస్తాం కదా మనము, సైడ్ జాయింట్ నుంచి స్టార్టింగ్ చేయాలన్నమాట మనం. చూడండి మనకు సైడ్ కుట్టాం కదా, ఆ సైడ్ సెంటర్ అనమాట. ఇది మనం సైడ్ కుట్టాం కదా, అది సెంటర్ అనమాట. ఆ సెంటర్ ఈ సెంటర్ కలుపుకొని మనకు ఎక్కువ తక్కువ లేకుండా సమానంగా రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలి.
ఇలాగా రౌండ్ ఆఫ్ అనేది కుట్టుకోవాలి. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఎక్కువ తక్కువ లేకుండా మనకు నడుము కరెక్ట్ రావాలి కాబట్టి కరెక్ట్గా మనకు ఏదైనా ఫిల్టులు కానీ క్లాత్ అనేది పడకుండా చూసుకుంటూ మనము కరెక్ట్గా కుట్టుకుంటూ వెళ్తే కరెక్ట్గా వచ్చేస్తుంది. చూడండి, ఇలాగా కుట్టుకోవాలన్నమాట బాడీ అటాచ్. చూడండి, ఇది మళ్ళీ కొద్దిగా ఏదైనా ఫిల్ట్ పడింది కాబట్టి నేను తీస్తున్నాను. కొద్దిగా లైనింగ్ మీద ఫిల్ట్ ఎక్కింది కాబట్టి ఫిల్ట్ అనేది నేను కుట్టు పొదీసి దాన్ని మళ్ళీ అదే ఫోల్డ్ చేసి దాని మీదనే కుట్టేస్తున్నాను. అలా పడకుండా మనకు కుట్టుకోవాలి, చూసుకోవాలి. కింద పైన చూసుకున్నామంటే అంటే పై పక్క కింది పక్క చూసుకోవాలన్నమాట. కరెక్ట్ వస్తుందా లేదా అని చెప్పేసి చూసుకొని మనం కుట్టామంటే ఆ ప్రాబ్లం అనేది కుట్టు అనేది దాని మీద పడకుండా క్లాత్ అనేది మనం జరుపుకుంటూ ఉన్నామంటే క్లాత్ అనేది పడకుండా కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. మనం చూసుకోకుండా అలా కుట్టామనుకో ఆ క్లాత్ అనేది దాని కింద కుట్టి కింద పడుతుందంట. మళ్ళీ ఉప్పు తీసుకోవాలి, మళ్ళీ కుట్టాలనేది అలా లేకుండా ఒకటేసారి మనం చూసుకుంటూ కరెక్ట్గా కుట్టినామంటే కరెక్ట్ వచ్చేస్తుంది అనమాట. చూడండి, అయిపోయింది. జాయిన్ చేసి ఇది ఓవర్లాక్ వెళ్ళాలన్నమాట. సెంటర్ ఓవర్లాక్ తర్వాత చేసుకుంటా నేను మీకు చూపిస్తాను. చూడండి, బాడీ అటాచ్ ఎలా వచ్చింది, మీకు బఫ్ హ్యాండ్స్ ఎలా వచ్చినాయని చూపిస్తాను. చూడండి, కుట్టిన తర్వాత ఎలా వచ్చినాయి బఫ్. చూడండి ఎలా వచ్చింది బఫ్, అలా భుజం మీద అనేది అలా వచ్చేస్తుంది అనమాట. ఇది కూడా హ్యాండ్ చూపిస్తాను, బఫ్ హ్యాండ్ ఎలా వచ్చింది మీకు. చూడండి ఫ్రెండ్స్, బఫ్ అనేది ఇలా కూర్చుంటుంది అనమాట భుజం పైన. ఇప్పుడు నడుము చూపిస్తాను. ఫిల్టులు వేసాం కదా, సన్న సన్న ఫిల్టులు. చూడండి, ఇలా వచ్చేస్తుంది అన్నమాట ఫిల్టులు. ఇప్పుడు మనము ఇది ఎక్కువ మార్చకూడదన్నమాట. కింద కొద్దిగా ఒక పాదమేన మార్చుకోవాలి. మనం పంజాబ్ డ్రెస్కి కింద గీరకు కుడతాం కదా, సేమ్ అదే లెవెలే మార్చుకోవాలన్నమాట. ఎక్కువ మార్చకూడదు, ఫోల్డ్ చేయకూడదు. పాదం లెవెల్ కుట్టుకోవాలి. పాదం కంటే కొద్దిగా ఒక 3 దారాలు గ్యాప్ ఇచ్చేసి పాదం లెవెల్ కుట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. కుట్టేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఎక్కువ తక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే మళ్ళీ వారకు కుట్టేయాలి కదా, వారకు కుట్టేసుకోవాలి. మీకు ఒక వీడియోలో చూపించాను, లాగి పట్టుకోవాలి బొట్టుకనెలతో అని చెప్పేసి. లాగి పట్టుకున్నామంటే మనకు కరెక్ట్గా ఇప్పుడు ఏమైనా తిరగకుండా స్ట్రైట్గా వచ్చేస్తుంది. కుట్టడానికి కూడా మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. బొట్టుకనెలతో లాగి పట్టుకోమంటే లైట్గా పట్టుకోవాలి. పైది వచ్చేసి లూజ్ వదిలేయాలి, కింద వచ్చేసి బొట్టుకనెలతో క్లాత్ అనేది లాగి పట్టుకోవాలి. ఎప్పుడే కానీ గుర్తుపెట్టుకోండి, ఇట్లా కుట్టేటప్పుడు కుట్టుకునేటప్పుడు కింద బొట్టుకనెలు ఉంది కదా, ఆ బొట్టుకనెలతో క్లాత్ అనేది లాగాలి, పైన క్లాత్ అనేది లూజ్గా వదిలేయాలి. ఎప్పటికైనా సరే ఇలానే కుట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకోండి. కుట్టేటప్పుడు అనేది ఇలా కుట్టుకున్నారంటే మీకు క్లాత్ అనేది సాగకుండా ఉంటుంది, కుట్టే విధానం అనేది నీట్గా ఉంటుంది అనమాట. ఫోల్డ్ చేయనికైనా కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇలా చేయి పట్టుకుని ఇలా లాగి పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే కరెక్ట్గా కుట్టే విధానం అనేది నీట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇలాగా రౌండ్ ఆఫ్ కుట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలాగా కుట్టుకోవాలి. ఇది అయిపోయింది. ఇప్పుడు వారకు వేసుకోవాలి ఇంకో కుట్టు. ఇప్పుడు లోపల పక్క వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తిప్పేసి మొత్తం వారకు వేసుకోవాలి. రౌండ్ ఆఫ్ అనమాట. రౌండ్ ఆఫ్ అనేది వారకు వేసుకున్నామంటే కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్. సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ చేయండి. మీరు సపోర్ట్ చేస్తే ఇంకా వీడియోలో చేసేయడానికి నాకు ఇంట్రెస్ట్ వస్తుంది. మీకు లైక్ చేయట్లేదు సరిగ్గా. లైక్ చేయండి. లైక్ చేసినారంటే చూసి నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది. లైక్ చేసి నా వీడియో చూస్తున్నారని చెప్పేసి నాకు కూడా కొద్దిగా ఇంట్రెస్ట్ వస్తుంది చేయడానికి. ఇలా వారకుట్టు అనేది వేసుకోవాలి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. చూడండి, ఏదైనా ఎక్కువ తక్కువ అంటే ఇలా కట్ చేసుకోవాలి. చూడండి, మళ్ళీ మొత్తం చూపిస్తా మీకు. చూడండి,
ఎలా వచ్చింది, హ్యాండ్ ఎలా వచ్చింది, బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ అనమాట. ప్లేనే పైపింగ్ వేస్తా అంటే పైపింగ్ వద్దన్నారు. ప్లేన్ అనమాట. బ్యాక్ అండ్ ఫ్రంట్ రౌండ్ నెక్ ప్లేన్. ఇలా అనేది ఫిల్టులు ఇలా వచ్చాయి. హాఫ్ మిడ్ అంటారు దీనికి. చూడండి బఫ్ హ్యాండ్స్ ఇలా కూర్చున్నాయి పైన, అలాగా వచ్చేస్తుంది అనమాట.